హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అబ్బు ఫిషింగ్. ఈరోజు మనం అయితే చాలామంది అన్న పిండి ఏంటి బియ్య పిండితో పడతానంటున్నావు. ఆ బియ్య పిండి ఎలా కలపాలి, ఏమేమి కలపాలని చెప్పి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బియ్య పిండి బిస్కెట్ ప్యాకెట్తో ఎలా చేపలు పడతారు అనేది చెప్పే కదా, అది ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ఓన్లీ బౌన్స్ ఆరెంజ్ బిస్కెట్సే ఎక్కువగా వాడతాను నేను. బౌన్స్ ఆరెంజ్ బిస్కెట్ ఈ బియ్య పిండిలో కూడా ఒక స్పెషల్ ఉంది. అది కూడా ఏంటో ఇప్పుడు కలిపేటప్పుడు చెప్తాను మీకు. ముందు కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో బిస్కెట్లు వేసేస్తే నానిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మినిమం కేజీ పిండి ఉంటుంది అన్నమాట. ఇది కేజీ పిండి 1, 2, 3, 4, 5 ప్యాకెట్ వేసాను. బౌన్స్ ఆరెంజ్ బిస్కెట్లు ఇవి 1, 2, 3, 4, 5 ప్యాకెట్లు వేసాను. అవి ఒకసారి చూడండి. ఇది మొత్తం జోరు చేసుకోవాలి. ఇలాగా నానిపోయింది కదా, క్రీమ్ కూడా కరిగేది కొంచెం జోరు చేసుకోండి. బాగా జోరు చేసుకున్న తర్వాతే మనం పిండి అప్లై చేసుకోవాలి. అంతా కరిగిపోయింది. ఇప్పుడు బియ్య పిండి దీంట్లో గట్టిగా ఒక 1/2 కేజీ పిండి పట్టిద్ది అంతే. కేజీకి సరిపోద్ది, దీంట్లో ఎక్కువ అయిపోద్ది. కొంచెం చేతికి కట్టుకోలేదు. నేనైతే ఇంత మెత్తగానే ఆడతాను. నాకైతే ఇంత మెత్తగా ఉండాలి. మీకు కొంచెం పోటు తెలియకపోతే కొంచెం పిండి వేసుకొని గట్టి చేసుకోండి. ఇది బియ్యంలో ఏంటంటే స్పెషల్ ఏం లేదు. ఇది మనం స్టోర్ కోటా బియ్యం ఉన్నాయి కదా, ఆ కోటా బియ్యాన్ని మరాడియండి. దానికి ఉన్న ఈ జిగురు అనేది వేరే ఆటలకి ఏది ఉండదు. మనం కొట్లో కొన్న బియ్య పిండి కంటే కూడా చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ఇదే ట్రై చేసి చూడండి. తక్కువలో అయిపోతుంది, మళ్ళీ దీనికి చేపలు కూడా బాగా పడతాయి. మినిమం ఎంత మెత్తగా ఉండాలి. నేనైతే మెత్తగా కలుపుకుంటాను ఫ్రెండ్స్. మీకైతే కొంచెం గట్టిగా కావాలంటే ఇది ఒట్టి బియ్య పిండే. చూడు ఎంత జిగురుగా ఉందో. కొంచెం ఈ స్టోర్ బియ్యం పట్టిస్తేనే ఈ జిగురు వస్తుంది. మామూలుగా అయితే మనం కొట్లో కొన్న బియ్యం అయితే మటుకు ఇంత జిగురు ఉండదు. అప్పుడు కొట్లో కొన్న పిండి అయితే మీరు కొంచెం మైదా కలుపుకోవాలి. దీంట్లో అయితే మైదా అవసరం లేదు. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా 1/2 కేజీ పిండి మిగిలిపోయింది. 5 బౌన్స్ బిస్కెట్లకి ఒక 1/2 కేజీ పిండి కరెక్ట్గా సరిపోద్ది. కేజీ తీసుకెళ్ళండి, సరిపడినంత కలుపుకోండి. కొంచెం పొడిపిండి ఎక్స్ట్రా ఉంచుకుంటే మంచిది, ఎందుకంటే జోరు అయిపోతే మళ్ళీ పొడిపిండి ఉంటే టైట్ చేసుకోవచ్చు. చూశారు కదా. ఇప్పుడు మనం ఫిషింగ్లోకి వెళ్దాం. గుచ్చగాలాలతో ఫిషింగ్ అనమాట. ఇవాళ ఓన్లీ చేయి కడుక్కొని అవి కూడా చూపిస్తాను.
ఫీడర్లు అయితే మటుకు ఈ మెథడ్ కాదు, మనం ఫీడర్ మెథడ్ అనేది వేరేగా ఉంటుంది. అది నెక్స్ట్ ఒక వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఫిషింగ్లోకి వెళ్దాం. ఫిషింగ్కి వెళ్ళే ముందు ఇది ఓన్లీ గుచ్చగాలాలకు అనమాట. ఇది ఓన్లీ గుచ్చగాలాల కోసం చేసిందనమాట. గుచ్చగాలాలు కానీ 2 ముళ్ళు కానీ చేత్తో ఆడుకోవడానికి మాత్రమే ఇది. లేదా గుచ్చగాలాలు 5కి పెట్టేసి పొల్ల గుచ్చేసి బెల్లి పెట్టినా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫీడర్కి అనేది ఒక వీడియో సపరేట్గా చేస్తా. దాని మెథడ్ వేరేగా ఉంది. దానికి వచ్చేసి ప్రాపర్గా ఏమేమి కావాలో అన్ని వీడియోస్ అన్నీ చూపిస్తాను, చేస్తాను. దానికి ముందు మీరు కొంచెం సపోర్ట్ చేయండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కోసం మీకు నా వీడియోస్ మటుకు ఖచ్చితంగా మీకు ఒక్కొక్కటి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు గుచ్చగాలాలు అని చెప్పాను కదా, గుచ్చగాలాలు ఇది వచ్చేసి మోనోఫిలమెంట్ లైన్ లాంటిదే, కాకపోతే కొంచెం ఇది బాగుంటుంది. చాలామంది ఇది మన దగ్గర ఈ బాగున్నాయన్నా ఇవే తీసుకెళ్ళారు, చాలామంది అడుగుతున్నారు. ఇది వచ్చేసి మన దగ్గర నేను క్యాటలాగ్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. నేను స్టోర్ కూడా ఒకటి కొన్ని రోజులు ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికైతే నేను ఇంటి దగ్గర నుంచే ఈ సప్లై చేస్తున్నాను. ఆన్లైన్ కూడా నేను నా నెంబర్ ఇస్తాను మీకు. డిటీడీసీ మనది ఇండియన్ పోస్ట్ 2 అవైలబుల్లో ఉన్నాయి. నా నెంబర్కి మీరు ఫుల్ అడ్రస్ పెట్టేసి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే మీ అడ్రస్కి నేను పంపించేస్తాను ఫ్రెండ్స్. డెలివరీ ఛార్జ్ కూడా తక్కువ రేట్లోనే ఉంటుంది. మన ఏపీలో మటుకు మినిమం 80 రూపీస్, హాఫ్ కేజీ లోపు. హాఫ్ కేజీ దాటితే మటుకు ప్రైస్ మారిద్ది, అది కూడా చెప్తాను. మన దగ్గర ఉన్న గుచ్చగాలలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తాను. ఇది ప్లాస్టిక్ తాడు ఫ్రెండ్స్, ఇది నైలాన్ తాడు. ఇది మామూలుగా మామూలు దారం లాంటిది. ఇది కూడా చాలా బాగుంటుంది. స్పైడర్ హుక్స్ మీకు ఐడియా ఉన్నాయి కదా, స్పైడర్ హుక్స్ చుట్టూ స్పైడర్ లాగా ఉన్నాయి చూడు, ముళ్ళు వరుస కట్టేసి ఉంటాయి కదా సిల్వర్ దానికి మధ్యలో, సేమ్ అదే లైన్ అన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్ లైన్. ఇది మన దగ్గర దొరుకుతాయి. మన హ్యాండ్మేడ్, మనమే తయారు చేసేది. ఇది మటుకు మనకి ఒకటైతే 35 రూపాయలకి ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇది లేదు మనకి 10 తీసుకునే వాళ్ళకి 30 రూపాయలకి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆన్లైన్ కూడా ఉంది మన దగ్గర. ఒకసారి ఇంకా ఫిషింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మన గుచ్చగాలకి పిండి పెట్టుకుందాం. ఒక్కొక్క ముళ్ళకి ఒక్కొక్క ఉండబెట్టేసుకోవడమే. ఇంకొకటి ఉంది, అది కూడా పెట్టేసుకొని డైరెక్ట్గా పొలంలో గుచ్చేసి బెల్లు పెట్టేసుకుందాం. ఇంకా డైరెక్ట్గా వైర్ వేసేసి ఇది
ఒకసారి దిగిపోయిన తర్వాత కొంచెం టైట్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. ఇది వైర్ అయితే కొంచెం లూజ్ ఉంచమాకండి, టైట్లో పెట్టుకుంటే చేప లాగినప్పుడు బెల్లు మోగిద్ది. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాము. నా అదిగో అదిగో వెళ్ళాను. ఎటు వస్తుంది?
వెనక్కి కొట్టిద్దాం. తిరిగింది. సైజేనా అవి జూమ్ చేద్దాం. ఒకసారి రెండు లాగినాయి ఫ్రెండ్. నైస్కి చేపించేసి అక్కడ ఆపలేసేది వెళ్తా వెళ్తా. ఇది ఒక పావు కేజీ ఉంటుంది. ఇది కేజీ పైన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ముందు ఈ వైర్లు చిక్కుపడి అవి లైన్ చేసుకుందాం ముందు. కొన్ని చేప పట్టుకొని ఇట్రా. సాయంత్రం వాళ్ళు ఎత్తిపోతే అది నా కవర్లోకి వస్తాను. జాగ్రత్త చేయగలుగుతాడు. అంత లాంగ్ ఇది ఒక కేజీన్నర దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కేజీన్నర పైన ఉండొచ్చు. సరే, ఇప్పుడు చిత్ర సైజా రావాలా? స్లో స్లో.
తీసి ఒకసారి హుక్స్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది హుక్ అయితే చిక్కుపడిపోయింది బాగా. నీ కెమెరా ఆపు. ఓకే 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 ఫ్రెండ్స్, గుచ్చగాలాలతో కూడా తెల్ల చేపలు పట్టచ్చు. అయితే ఫీడర్లకే బాగా పడతాయి, ఫీడర్లకే బాగా అని అందరికి కొంచెం ఉంది. గుచ్చగాలాలు చూశారు కదా, గుచ్చగాలాలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏం పడతాయో చూపిస్తా ఫ్రెండ్. ఓకే 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 ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తం వచ్చేసి ఇవాళ పట్టింది గుచ్చగాలాల మీద. మినిమం ఎలా లేదన్నా ఇది 1 కేజీన్నర, ఇది 1 కేజీ, ఇది 30 కేజీ, ఇది ఒక 1/2 కేజీ ఎక్కువ ఉంటుంది. ఈ మొత్తం మీద ఒక 4 కేజీ దాకా అయితే ఉన్నాయి చేపలు. చూశారు కదా ఫ్రెండ్, లైక్ చేయండి, షేర్ చేయండి.